అమ్మా, నా రిజల్ట్స్ వచ్చినాయి. అవునా? ఎలా వచ్చినాయి? ఫెయిల్. నెక్స్ట్ టైం బాగా తెచ్చుకో. అబ్బా, ఇంకా ఓ 5 నిమిషాలు కాసేపు పడుకుందాం. హ్మ్. ఈరోజు ఏంటో ఇంత నిద్ర వస్తుంది. పడుకుందాం. జస్ట్ 5 మినిట్స్ తర్వాత లేచేద్దాం. రే, ఎవర్రా మీరంతా? మొత్తం వాడే చేశాడు. నీకు ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ రావడానికి కారణం నువ్వు కాదు, ఆ టీచరే. అప్పుడే కొట్టేయాల్సింది వాడిని. నేనయ్యి ఉంటేనా అక్కడే కొట్టేసేవాడిని వాడిని. ఇదిగో, వీడిట్ట పంచింగ్ బ్యాంక్ని కొట్టేస్తున్నాడు కదా. వీడొచ్చేసి నా ఫస్ట్ తమ్ముడు, ఉగ్ర. అంటే కోపం. నీకు ఎప్పుడెప్పుడైతే కోపం వస్తుందో దానికి కారణం వీడే అన్నమాట. వీడేంటో మరీ ఎక్కువ ఎక్సైటెడ్గా ఉంటాడు. నీకు జల్దీ కోపం వస్తుందేంటి? రై 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 రై, చేతులు పట్టేస్తారా? మరీ అంత కొట్టకు. ఏంట్రా మరి ఇంత వైలెంట్గా ఉన్నావు? దా బ్రో, నా రెండో తమ్ముడిని పరిచయం చేస్తా. వాడి పేరే విషద, అంటే బాధ. ఎప్పుడు చూడు ఏడుపే ఏడుపు. అంటే నీకెప్పుడెప్పుడైతే ఏడుపు వస్తుందో దానికి కారణం వీడే అనమాట. కానీ ఏంటో బ్రో, వీడు వాళ్ళ తమ్ముడి కన్నా కొంచెం తక్కువ ఎక్సైటెడ్గానే ఉంటాడు. ఈ విషయంలో నువ్వు మంచోడివే, తక్కువ ఏడుస్తావు. నా గురించి పట్టించుకున్నావు ఇక్కడవే. దా బ్రో, నా మూడో తమ్ముడిని పరిచయం చేస్తా. వాడి పేరే హర్షితం, అంటే సంతోషం. నీ సంతోషానికి కారణం వాడే. అండ్ వీడు అందరికన్నా తమ్ముళ్ళల్లో చాలా లీస్ట్గా యాక్టివ్గా ఉంటాడు. అదేంటో బ్రో, లైఫ్ని చాలా ఆనందంగా గడపాలి కానీ నువ్వేంటో, వీడు చాలా తక్కువ యాక్టివ్గా ఉంటాడంటే నీకు చాలా తక్కువ ఆనందం. ఎందుకు బ్రో, హ్యాపీగా ఉండొచ్చు కదా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నవ్వండి కాస్త. అంతా మన మంచికే జరుగుతూ ఉంటుంది. ఆహా, మాకు చెప్పక్కర్లేదులే. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు బాధగా ఉండాలి. కొట్టానంటున్నా. నా నాలుగో తమ్ముడి పేరు తపారం, అంటే నాటీనెస్. ఈ విషయంలో నువ్వు మంచి పట్టున్న మొగాడివే. ఏంటి బ్రో, ఎప్పుడు చూడు సీరియస్గానే అంటావు? నా విషయంలో సీరియస్గా ఉంటే బాగుండదు చెప్తున్నా. ఎల్లు కాస్త పాడుకుని రాపో. అరే, బుర్రున్నదారా నీకు? బుర్రుండే మాట్లాడేవి. ఫెయిల్ అయ్యాను రా, ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయితే ఆడుకోవడానికి ఎవడైనా వెళ్తాడా? అయినా ఇంట్లో వాళ్ళు పంపిస్తారేంటి ఆడుకోవడానికి? వెళ్ళిపోవాలంట ఆడుకోవడానికి. నా ఐదో తమ్ముడు పేరు వాడే అందరికి ఉండేది, అందరినీ నడిపించేది, అందరిలో ఉండేది భయం. వీడేంటో ప్రతి ఒక్క చిన్న దానికి భయపడుతూనే ఉంటాడు, తెలుసా? ఏంటి బ్రో, నీకు భయం లేదా? నాకైతే
కారిపోతుంది ఇక్కడ. సరే భయపడు. అయినా నాకు ఈ మధ్య భయం బాగా ఎక్కువైపోయింది. నా ఆరో తమ్ముడు, వాడి పేరే ప్రేమ. వీడు ఇంకా మా ఆనందం హర్షితం గాడు ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా. ఇద్దరు ఎప్పుడు చూడు నువ్వు మంచిరా అంటే నువ్వు మంచి, నువ్వు మంచిరా అంటే నువ్వు మంచి అనుకుంటూనే ఉంటారు. రే హర్షితం, రే హర్షితం, పాపం లేనట్టున్నాడులే, ఎంతైనా మంచోడు. అబ్బా, చలి బాగా పెరిగిపోయింది. అన్నట్టు నా ఏడో తమ్ముడు, వాడి పేరే గారంగ్, అంటే యాటిట్యూడ్. అదేంటో తెలియదు కానీ నీకు ఫ్యూచర్లో మంచి Relax and take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? Gun smoke, gun smoke. Relax and take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? కళ్ళు చూడు నీకే కాదు మాకు ఉంది, యాటిట్యూడ్ నీకే కాదు నాకు ఉంది, నీకంటే డబల్ ఉంది. నా ఎనిమిదో తమ్ముడు ఎవరో గెస్ కొట్టు, సరదాగా. ఏంటి సరదాగా గెస్ కొట్టు, తెలీదా? సరే నేనే చెప్పేస్తా. వాడి పేరే తేజస్, అంటే కాన్ఫిడెన్స్. వీడు నీకు చాలా అంటే ఏంటో బ్రో, అన్నీ చాలా ఆపోజిట్ కొడుతున్నాయి. ఇందాకని వాడేమో యాక్టివ్గా ఉన్నాడు, ఇప్పుడేమో వీడియో యాక్టివ్గా లేడు. అంటే నీకు కాన్ఫిడెన్స్ చాలా తక్కువ బ్రో. ఓటమిని పట్టించుకోకరా, విజయం వైపే నడు. బాగుంది మోటివేషన్, చాలా బాగుంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయి, చాలా బాగా డబ్బులు వస్తాయి. నీకు ఇంకొక గెస్ ఇస్తా. వాడు నా తమ్ముడు కాదు, వాడు నా అన్నయ్య కాదు. వాడెవరో గెస్ కొట్టు చూద్దాం. ఏంటి బ్రో నువ్వు మరీ ఇలా ఉన్నావు? నా పేరే ఆలోచన, వీళ్ళందరికి అన్నయ్యనే నేను. అమ్మయ్య, ఫైనల్లీ నువ్వు వచ్చావు. ఏంటి నీ పేరు ఆలోచన, వీళ్ళంతా నీ తమ్ముళ్ళ? అసలు ఎవర్రా మీరంతా? మేమంతానా? మేము నీ ఫీలింగ్స్ బ్రో. అయినా మీరు నా జీవితంలో ఎందుకు వచ్చారు? నీ జీవితంలో ఒక ప్రాబ్లం ఉంది బ్రో. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. అంటే నీకు ఇక్కడ కనబడుతూనే ఉంటాం. ఏంటి నా జీవితంలో ఒక ప్రాబ్లం ఉందా? ఆ ప్రాబ్లం ఉన్నంతసేపు మీరు నాతో ఉంటారా? ఉంటాం. ఆ ప్రాబ్లమే మీరంటే వెళ్ళిపోతారా? మంచి జోకేసు, వెళ్ళం, ఎక్కడికి వెళ్ళాం. చూడండి బ్రదర్, నా లైఫ్లో ఆల్రెడీ చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త ప్రాబ్లం మీరు క్రియేట్ చేయమాకండి. అసలే పిచ్చి ఎక్కుంది. ఓకే, మళ్ళీ ఏమైనా అనేస్తే ఫీల్ అయిపోతారేమో. అసలు ప్లీజ్ నా జీవితం నుంచి వెళ్ళిపోడు. మేము వెళ్ళమంటే వెళ్ళం, ఏం చేసుకుంటామంటే చేసుకో. సరే మీరు వెళ్ళండి, డిసైడ్ అయిపోయారుగా, నేనే వెళ్ళిపోతా. ఛీ, ఎక్కడ దొరికారా నాకు వీళ్ళంతా? అసలే లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నారా అంటే మళ్ళీ వీళ్ళు ఒకళ్ళు కొత్తగా వచ్చారు. ఇదేంటి మళ్ళీ వచ్చావేంటి నువ్వు? అరే బాబు, వదిలేండ్రా నన్ను, దండం పెడతానురా బాబు మీకు, వదిలేండ్రా నన్ను ప్లీజ్. గుండె మీద చెయ్యి వేసి ఆలోచిస్తా, నా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి.
అసలు అది తలుచుకుంటేనే వీళ్ళు పోతారని. సరే బ్రో, నేను వెళ్ళిపోతున్నా. నీ లైఫ్లో వచ్చిన నా పర్పస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నీకు సెల్ఫ్ రియలైజేషన్ తేవటమే నా పర్పస్. అదైతే నీకైతే వచ్చింది. అండ్ లైఫ్ని అంత సీరియస్ తీసుకోకు, హ్యాపీగా ఉండు. అన్ని విషయాలు నార్మల్ అయిపోతాయి. హ్యాపీగా ఉండు. ఉన్నది ఒకటే జిందగీ. ఎంత బాగా చెప్పాడు. అసలు నేను ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాను లైఫ్ని? ప్రశాంతంగా ఆలోచించి చూస్తే అన్ని సమస్యలు చిన్నగానే కనిపించాయి. నెక్స్ట్ టైం నుంచి ఇదే ఫాలో అవుతా.